ఇంట్లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఓ చట్టం. దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతోంది. అది ఎప్పటిదాకా ఓ ప్రైవేట్ విషయం? అసలు ఎప్పుడు అది గీత దాటినట్టు? ఎప్పుడైతే ఆ గొడవ ఒక మనిషి భద్రతకు, వాళ్ల గౌరవానికి దెబ్బతీస్తుందో అప్పుడది చట్టాన్ని ఉల్లంఘించినట్టే. అవును, గృహహింస అనేది కేవలం ఒక కుటుంబ సమస్యగా చూడకూడదు. అది చాలా సీరియస్ చట్టపరమైన నేరం. సరే, మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అక్కడే మనకు ఈ చట్టం కనిపిస్తుంది. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005. దీన్నే సింపుల్గా పీడబ్ల్యూడీవీఏ అని పిలుస్తారు. నిజం చెప్పాలంటే ఇది మహిళల చేతిలో ఉన్న ఒక చాలా పవర్ఫుల్ సాధనం. అయితే ఈ చట్టంలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది 2 విధాలుగా పనిచేస్తుందన్నమాట. ఒకవైపు బాధితురాలికి వెంటనే రిలీఫ్, సేఫ్టీ ఇచ్చేందుకు సివిల్ రెమెడీస్ ఉంటాయి. మరోవైపు అవసరమైతే క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇది దారి చూపిస్తుంది. అంతా బానే ఉంది, కానీ అసలు గృహహింస అంటే ఏంటి? ఈ చట్టము దేనిని హింసగా పరిగణిస్తుంది? ఇక్కడే అస్సలు విషయముంది. ఈ చట్టం హింస అనే పదానికి చాలా పెద్ద, విశాలమైన అర్థమిచ్చింది. మనం అనుకున్నదానికంటే చాలా ఎక్కువ. ముందుగా మనందరికీ తెలిసింది శారీరక హింస అంటే కొట్టడం, గిల్లడం, చెంపదెబ్బ కొట్టడం, ఇలా ఒంటికి నొప్పి కలిగించే ఏ పనైనా సరే. ఇది చాలా స్పష్టమైనది కదా. కాని ఈ చట్టం ఇక్కడితో ఆగలేదు. దెబ్బల తగిలితేనే హింస కాదు. మాటలతో అవమానించడం, అందరి ముందు కించపరచడం, మానసికంగా హింసించడం, వీటిని కూడా ఈ చట్టం గృహహింస కిందకే చేర్చింది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అంతేకాదు, లైంగిక హింస, పెళ్లైనా సరే భార్య ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతం చేయడం కూడా ఈ చట్టం ప్రకారం నేరమే, లైంగిక హింసే. ఇక 4వది, ఇది చాలామందికి తెలియని విషయం, ఆర్థిక హింస. అంటే ఖర్చులకు డబ్బులివ్వకపోవడం, వాళ్ల జీతం లాక్కోవడం, వాళ్లకి రావాల్సిన ఆస్తి ఇవ్వకపోవడం, ఇలా ఒకరిని ఆర్థికంగా తమ కంట్రోల్లో పెట్టుకోవాలని చూసే ప్రతీదీ హింసే. ఈ చట్టం దీన్ని గుర్తించడం నిజంగా ఓ పెద్ద మార్పు. మంచిది. ఇంతకీ ఈ చట్టం ఎవరిని కాపాడుతుంది? కేవలం భార్యలనేనా? కాదు. భార్యలు, తల్లులు, అక్కాచెల్లెళ్ళు, కూతురులు, వితంతువులు. సింపుల్గా చెప్పాలంటే ఒకే ఇంట్లో ఉంటూ గృహ సంబంధమున్న ఏ మహిళ అయినా సరే ఈ చట్టం కింద ప్రొటెక్షన్ అడగవచ్చు. సరే, ఎవరికి రక్షణ దొరుకుతుందో చూశాం. మరి ఆ రక్షణ ఎలా ఉంటుంది? ఈ చట్టం ఎలాంటి ఆయుధాలు ఇస్తుంది బాధితుల చేతికి? చూద్దాం. ఈ చట్టం కింద బాధితులు నేరుగా మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళొచ్చు. అక్కడ వాళ్లకి కొన్ని ముఖ్యమైన ఉత్తర్వులు పొందే హక్కు ఉంటుంది. అవేంటంటే 1 ప్రొటెక్షన్ ఆర్డర్స్, అంటే హింసను వెంటనే ఆపుమని కోర్టిచ్చే ఆర్డర్. 2 రెసిడెన్స్ రైట్స్, అంటే ఆ మహిళను ఇంటినుంచి బయటకు పంపకుండా చూసే హక్కు. 3 మానిటరీ రిలీఫ్, అంటే వాళ్ల పోషణకు, ఖర్చులకు డబ్బు ఇప్పించడం. 4 పిల్లల కస్టడీ ఆర్డర్స్. ఇక 5 వాళ్లు అనుభవించిన బాధకు నష్టపరిహారం కూడా అడగవచ్చు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఓ చిన్న ఉదాహరణ తీసుకుందాం. అనుకుందాం, ఒక ఇంట్లో కోడలికి నెల ఖర్చులకు డబ్బులివ్వట్లేదు, పైగా రోజూ మాటలతో అవమానిస్తున్నారు. ఖచ్చితంగా ఈ చట్టం ప్రకారం ఇది క్లియర్గా ఆర్థిక హింస మరియు భావోద్వేగ హింస కూడా. అంటే ఆ మహిళ కోర్టుకి వెళ్లి రక్షణ కోరే హక్కు ఆమెకుంది. చూశారా? ఇలాంటి టైంలోనే ఈ చట్టం ఒక కవచంలా అండగా నిలుస్తుంది. ఇక్కడ మనం ఓ ముఖ్యమైన తేడా తెలుసుకోవాలి. పీడబ్ల్యూవీఏ యాక్ట్ అంటే ఈ 2005 చట్టానికి మనకు బాగా తెలిసిన ఐపీసీ సెక్షన్ 498ఏకి తేడా ఏంటి? చూడండి, ఈ 2005 చట్టం ముఖ్యంగా సివిల్ రెమెడీస్ ఇస్తుంది. దాని ఫోకస్ అంతా బాధితురాలికి వెంటనే రక్షణ కల్పించడం మీద ఉంటుంది. అదే 498ఏ కేస్ క్రిమినల్ కేస్. దాని ఉద్దేశ్యం నిందితుడిని శిక్షించడం, అంటే జైలుకు పంపడం లాంటివి. సరే, పేపర్ మీద చట్టం చాలా బలంగా ఉంది, కానీ నిజ జీవితంలో దీని ప్రభావం ఎలా ఉంది? అసలిది ఎంతవరకు పనిచేస్తోంది? దీని ముందున్న సవాళ్లు ఏంటి? ఒకసారి చూద్దాం. ఈ చట్టం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇది వెంటనే రిలీఫ్ ఇస్తుంది. అన్ని రకాల హింసలను, అంటే శారీరక, మానసిక, ఆర్థిక అన్నింటినీ గుర్తిస్తుంది.
అన్నింటికన్నా ముఖ్యంగా ఒక మహిళను తన సొంత ఇంట్లోంచి గెంటేయకుండా చూస్తుంది. ఆ ఇంటిపై తన హక్కును కాపాడుతుంది. అందుకే ఇది చాలా కీలకం. అయితే అంతా బాగుందని చెప్పలేం. కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి సాగటం ఒక సమస్య. చాలామంది మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందని కూడా తెలియకపోవటం మరో పెద్ద సమస్య. ఇక కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు, ఆందోళనలు కూడా వింటూనే ఉన్నాం. సో, చివరిగా ఒక ప్రశ్న. చట్టం ఒక పదునైన ఆయుధాన్ని మన చేతికిచ్చింది, ఒక రక్షణ కవచాన్ని అందించింది. కానీ ఆ కవచం అవసరమైన ప్రతి ఒక్కరికీ అందుతోందా? ప్రతి మహిళ దాన్ని ధైర్యంగా వాడుకోగలుగుతోందా? ఇది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.